హలో ఫ్రెండ్స్, పండక్కి మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఎంఎస్విపిజి మన శంకర్ వరప్రసాద్ గారు చూసి రావడం అయితే జరిగింది. సో మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ముందైతే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాస్ ఈస్ బ్యాక్, ఎక్స్ట్రా ఆర్డినరీ, చాలా బాగుంది మూవీ అయితే. ప్లాట్ విషయానికి వస్తే హస్బెండ్ వైఫ్ విడిపోతారు, ఫ్యామిలీ డ్రామా దానికి తోడని అనిల్ గారు ప్యూర్ మ్యాజిక్ చేస్తారు. అంత బాగుంటుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే అద్దిరిపోయింది గాయస్. ప్రతి కామెడీ డైలాగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి ఒక్కటి అసలు అలా పేలుతూ ఉంటుంది అంతే. మూవీ మొత్తం వన్ మ్యాన్ షోగా మన బాస్ని చూపించారు అనిల్ గారు అయితే. అసలు ముందు అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఏం చూపెట్టారండి బాస్ వింటేజ్ లుక్స్ని. లిటరలీ గూస్ బంప్స్. మనని ఎలా చూపెట్టారంటే అసలు మన చిరంజీవి గారిని అప్పటి శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు, ఆ టైప్ వింటేజ్ లుక్స్ ఆ మూవీ అంత బాగా చూపెట్టాడు అనిల్ గారు అయితే మన బాస్ లుక్స్ని. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం డౌన్ అయింది సినిమా అన్న టైప్లో ఉంటుంది. కానీ మనకి ఎక్కడ అనిపించాల అనిల్ గారు అంత నవ్విస్తారన్నమాట మనకి. లిటరల్లీ ముఖ్యంగా మనం అనిల్ రావుపూడి గారి సినిమాలంటే ఏమనుకుంటాం, చాలామంది ఏమంటారంటే క్రింజ్ సీన్స్ ఉంటాయి, ఏ మరి మళ్ళీ అదే క్రింజ్ రొట్ట కొట్టడం అనుకుంటాం. కానీ అసలు ఈ సినిమాలో క్రింజ్ సీన్స్ ఎక్కువ లేవు గాయస్, చెప్తున్నా. నెక్స్ట్ వెంకటేష్ గారి లాస్ట్ 25 minutes క్యామియో ఏదైతే ఉంటుందో, ఇక అక్కడి నుంచి ఉంటుంది కదా సినిమా. లిటరల్లీ అసలు ఇద్దరు కలిసి చిన్న పిల్లల్లాగా యాక్టింగ్ చేస్తారు. అంత బాగుంటుంది ఫన్. ముఖ్యంగా మామూలుగా ఉండదు. అసలు వాళ్ళిద్దరి మధ్య మనం ఒక ఫుల్ మీల్స్ ఫన్ సైజ్ ఎంటర్టైన్మెంట్ చూస్తాం. అంత బాగుంటుంది, అంత నవ్వగలుగుతాం మనం. నెక్స్ట్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ హూక్ స్టెప్ అప్పుడు కానివ్వండి, ఫ్యాన్స్ అందరూ అసలు కూర్చోరు ఆ హూక్ స్టెప్ అయితే. ఒక సర్ప్రైజ్ స్టెప్స్ దాచిపెట్టారు ఆ హూక్ స్టెప్లో అయితే. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశాయి. నెక్స్ట్ బుల్లిరాజు క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes ఉంటుంది, ఏది ఆ స్కూల్ దగ్గర. ఇక అప్పుడు ఉంటుంది కదా, లిటరలీ మామూలుగా ఉండదు. ఒక కడుపు పాన అవుతుంది ఇక ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా. ఫైనల్లీ ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాస్ ఈజ్ బ్యాక్. అండ్ మొత్తానికి పండగ బొమ్మ అన్నమాట ఇది.